నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలని చూద్దాం. ఫ్యూచర్ సిటీకి ల్యాండ్ పూలింగ్ చేస్తుంటట. భూ సమీకరణ కసరత్తు పూర్తి చేశారు. 2 నమూనాల్లో భూసేకరణ. త్వరలో విధి విధానాలట. నిర్వాసితులను ఒప్పించేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలట. ఫ్యూచర్ సిటీకి అమరావతి లెక్క ల్యాండ్ పూలింగ్ చేస్తుండట. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిండు. భూసేకరణ, భూ సమీకరణ అనమాట. భూసేకరణ అంటే డబ్బులు ఇచ్చి తీసుకోవటం, వాళ్ళకి పరిహారం ఇచ్చి తీసుకోవడం. ఇదేమో భూ సమీకరణ అంటారు. ఉచితంగానే తీసుకుంటారు. తీసుకొని ఎంత ఇస్తే దానికి తగ్గట్టు రేషియో ఇస్తారు. డెవలప్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చే ఖరారుతో తీసుకుంటారట. ఇప్పటికే లగచర్లలో పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయ్యి దాని నుంచి వెనక్కిపోయారు. మళ్ళీ ఇదేదో భూ సమీకరణ అని పెట్టిండు. ల్యాండ్ పూలింగ్ అట పెట్టి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తారట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా ఈ ఫ్యూచర్ సిటీ లేదు. ఈ ఫ్యూచర్ సిటీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వచ్చింది. మరి ఆయన మెదడులోంచి వచ్చిందా లేకపోతే ఆయన చుట్టూ ఉన్నోళ్ళు చెప్పారు. కానీ ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం ఈ సిటీ? ఉన్న సిటీ ఏమో వరదలు వచ్చి కొట్టబోతుంది. ఉన్న సిటీ చిన్న వాన వస్తే చాలు. మొన్న వర్షం వచ్చింది, పెద్ద వర్షం. వర్షం రాగానే మొత్తం ఎక్కడెక్కడ చెరువులు తలపించినాయి, రోడ్లు. దీన్నేమో వదిలేశారు. కానీ ఫ్యూచర్ అని అడ్డుపడ్డరు. కలవకుర్తి రోడ్లో, శ్రీశైలం రోడ్లో. ఈ రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కూడా అట్టే ఉంటుంది, కొండారెడ్డిపల్లి. మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటాడు. దానికోసం 100,000 ఎకరాలు భూమిని సమీకరిస్తారట. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ప్రశ్న ఏంటంటే ఎవరి ఫ్యూచర్? ప్రజల, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అక్కడ భూములు ఉన్నోళ్ళ ఫ్యూచరా? ఈ 3 అంశాలు చుట్టే తిరుగుతుంది మొత్తం చర్చ. మొత్తానికి అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తారట. దానికోసం కసరత్తు చేసి ప్రజలను ఒప్పించడానికి కొన్ని బృందాలను పెట్టారట. కాంగ్రెస్ పార్టీ మరి వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసి వాళ్ళ భూమి అంతా గుంజుకోవాలి. ఇది ఫ్యూచరు. ఈ ఫ్యూచర్ కోసం ప్రజల ఫ్యూచర్ని దెబ్బతీస్తున్నారు. ప్రజలకి తరతరాల నుంచి వచ్చే భూముల్ని గుంజుకొని వాళ్ళ ఫ్యూచర్నేమో తొక్కేస్తున్నారు. వీళ్ళ ఫ్యూచర్, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్యూచరు, గవర్నమెంట్ ఫ్యూచర్ని చూసుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి కేసీఆర్ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను మళ్ళీ తీసుకోనన్నాడు. ఆ ఎమ్మెల్యేలను మళ్ళీ రానియన పార్టీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం, ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, రజతోత్సవం మహాసభలో రణమే, ప్రజా సమస్యల పోరుకు సన్నాహం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశంలో గులాబ్ అబ్బాస్ కేసీఆర్ చెప్పిండు. ఆ ఎమ్మెల్యేలను మళ్ళీ రానియడట. రజతోత్సవ మహాసభ ద్వారా ప్రభుత్వంపై పోరు చేసేందుకు ఉద్యమ స్ఫూర్తితో పార్టీ నేతలు సమేతం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిపించారు. వాడు వీడు భిక్షం వేస్తే తాను సీఎం సీట్లో కూర్చోనని, ప్రభుత్వాన్ని కూల్చడం వంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయబోమని తేల్చి చెప్పారు. రానున్న 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కొనసాగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో ఆడగూర్చొనే మాట్లాడుతాను. అన్ని జిల్లాలలో పిలిపించుకొని చెప్తుండు. కీలకమైన వ్యాఖ్యలు చేసిన. ఒకవైపు సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. ఏది? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన, స్పీకర్ పైన చాలా ఒక రంగా స్పీకరు ఏంది, ఎప్పుడు డెసిషన్ తీసుకుంటామని కీలకమైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. అసలు ఉంటాయా వాళ్ళ పదవులు ఓడతాయనే ఒక చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఎట్ ద సేమ్ టైం అప్పుడే కేసీఆర్ కూడా నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిన. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తున్నట్టే తీసుకునే పరిస్థితి లేదు. ఆయన క్లియర్గా ఉండు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అంటున్నారుగా, సభ్యత్వాలు ఎట్టబోతాయి, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అని ఆయన అడుగుతుండు. ముఖ్యమంత్రి ఏమో ఇంటికి పోయి కండవలు కప్పుతాడు. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇంటికి పోయి మెడలో కండవ కప్పి బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడతారు. కొంతమందిని ఆయన నడింట్లో కూర్చోబెట్టుకొని కండవలు కప్పిండు. మరి ఇవన్నీ మర్చిపోయిండా లేకపోతే జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? మీరేమన్నా ఉట్టిన జనాలు చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారా? పార్టీ మారలేదని వాళ్ళు అంటుంటే పార్టీ సభ్యత పదవులు ఎట్టబోతాయని ఆయన అంటుండు. ఏనేమంటుండు? పార్టీ మారిపోయారు వాళ్ళు, క్లియర్గా మా పార్టీలో లేరు, మళ్ళీ వస్తే కూడా తీసుకోని ఆయన అంటుండు. మరి ఇప్పుడు వాళ్ళు ఏడున్నట్టు? ఆయన మా పార్టీలో లేరని, ఈయన మా పార్టీలో లేరు అని అంటే వాళ్ళు మధ్యలో గాలిలో ఉన్నారా? భూమి మీద లేదు, ఆకాశం మీద లేరు, వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న పరిస్థితి, ఈ మధ్యలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి సుప్రీంకోర్టులో ఉంది ఫైలు. ఇక అది వస్తే కానీ కథ బయటపడింది. ఈ మధ్యలో మరి మధ్యలోనే కాజేస్తుందా సుప్రీంకోర్టు, లేదా భూమి మీదకి దింపిద్దా, ఆకాశానికి పంపిద్దా అనేది పదవుల్ని, మనుషుల్ని కాదు, వాళ్ళ పదవుల్ని. ఇక అప్పుడు చూడాల. ఇది మొత్తానికైతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోమని చెప్తుంది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం.
గోల్డ్ జోష్కి బ్రేక్ పడ్డదట. ఒక్క రోజులోనే 10 గ్రాములపై 1600 రూపాయలు తగ్గింది. ఈ మధ్యకాలంలో గోల్డ్ బంగారం రోజు రోజుకి అసలు 1000 హార్స్పవర్ల స్పీడ్తో పోతుంది, మామూలుగా పోవట్లే. రోజు పెరుగుడే, లక్షగా తాకిద్దా అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న 1600 రూపాయలు పడిపోయింది ఒక ఒక తులానికి, ఒక 10 గ్రాములకి. ఏంది ఇది తగ్గిపోవడానికి కారణం అని డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలని యూరప్, ఆసియా దేశాల మీద వేసిండు. ప్రతీకార సుంకాలంటే ఇక్కడ నుంచి, అంటే యూరప్, ఆసియా దేశాల నుంచి భారతదేశంతో సహా ఏదన్నా వస్తువుల్ని అక్కడ దిగుమతి చేస్తే దిగుమతి సుంకం వేస్తారు. ఆ సుంకాన్ని పెంచేసిండు. అమాంతం పెంచడంతో మొత్తం లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ కుదేలైపోయిందట అమెరికాలో. అమెరికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఒక అగ్రరాజ్యం కాదు అమెరికా అనేది, దాని డెసిషన్స్ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడతాయి. దాంతో ఈ బంగారం కూడా పతనం అయిపోయింది. స్టాక్ మార్కెట్లు కుదేలైనవి, బంగారం కూడా కుదేలైంది. ఇది మరి ఎంతవరకు కుదేలైంది, ఎంతవరకు తగ్గిద్ది చూడాలి. ఇప్పుడైతే 1600 రూపాయలు నిన్న తగ్గింది. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో కుప్పగొలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్, క్రూడ్ ఆయిల్, ఎండి ధరల్లోనూ భారీ పతనం అయిందట. ఇది ఒక వార్త. అయితే బనకచర్లపై సుప్రీంకు వెళతాం, రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తుండు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం. ఎవరు కూర్చోమన్నారు? గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబి అనుమతులు తీసుకోలే. భారీగా గోదావరి నీటిని మళ్లిస్తూ భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన. జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించిన మంత్రి. బనకచర్లపై సుప్రీంకి వెళ్తానన్నా, రాయలసీమ లిఫ్ట్ పైన సుప్రీంకోర్టుకి వెళ్తానన్నా తెలంగాణలో ఏ పౌరుడు ఆపడు. మరి ఎందుకు వెళ్ళటలే? మీరు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తాం అంటే నువ్వు వెళ్ళే లోపల ఆయన కడతాడు, అయిపోద్ది. ఆల్రెడీ వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. బనకచర్ల నిర్మాణం చేయడానికి చాలా స్పీడ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి, చాలా స్పీడ్గా ఉండు. క్యాబినెట్లో పెట్టిండు, తీర్మానం అయిపోయింది, దానికి డబ్బులు కేటాయించారు. ఇన్ని రోజులు మాట్లాడలే ఆయన. ఇప్పుడు 5 నెలల నుంచో 6 నెలల నుంచో మాట్లాడుతున్నా బనకచర్ల అని చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని రోజులు నీటిపారుదల శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏదో అంటిమొట్టంటూ మాట్లాడుతున్నారు కానీ సీరియస్నెస్ లేదు. మరి ఇప్పటికన్నా ఉందా? నిజంగానే పోతారా? మళ్ళీ ఇప్పుడు 6 నెలలకు గుర్తు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెడతారా? ఈ లోపల బనకచర్ల పూర్తయింది. అయ్యాక నువ్వు చేసేది ఏముంది కాడ? రైట్. మన చదువులు మారాలట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. చదువులు మారాలనేది చదువుకుంటోడు చెప్పాలా, ఆ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు వాళ్ళు చెప్పాలా. మన చదువులు మారాలంటే ఏం చేయాలి? మరి అంత ప్రైవేట్ పరం చేయాలన్నా? ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు తెలంగాణలో ఉంటే వాటిని నిర్వీర్యం చేసిండు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళలో అని మీరు చెప్తారు. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏంది? దానికి ₹1 నిధులు లేవు. అసలు ఒక అనాథ లెక్క తయారు చేశారు. దానికి ఒక రిక్రూట్మెంట్ లేదు, ఎవడు లేడు. ఒక వీసీ రిజిస్టార్ తప్ప ఫ్యాకల్టీ లేదు, చదువు చెప్పేటోడు లేడు, కనీసం భోజనం సరైనది పెట్టేటోడు లేడు, హాస్టల్స్ లేవు, సరైన వస్తు లేదు, దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళీ మారాల విద్యా వ్యవస్థ అంటున్నాం. మారాల్సింది మీ మైండ్ సెట్ మారాల. మన విద్య కోసం కేటాయింపులు చేయాలి, విద్య కోసం సమీక్షలు చేయాలని ఉండాలి. కానీ ఎప్పుడో మీకు గుర్తు వచ్చిన రోజు చేసి దానికి ఒక మంత్రి లేడు, విద్యకు ఒక మంత్రి లేడు. కానీ విద్యా వ్యవస్థ మారాలంటున్నాం. దానికి ఒక మంత్రిని పెట్టి దానికి సరైన పద్ధతిలో తీసుకుపోయి చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందట. పోటీ చేస్తే ఓడిపోతామని ఎనకంజ. ఓటింగ్లో పాల్గొనడము అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరమవుతున్న గులాబ్ పార్టీ. బీజేపీ తరఫున గౌతమ్ రావు, మజ్లిస్ తరఫున మిర్జా రియాజ్ నామినేషన్లు. మరో 2 ఇండిపెండెంట్లు దాఖలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు. మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు. ఈ నెల 23 పోలింగ్, 25న కౌంటింగ్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. చాలామందికి అర్థం కావట్లేదు ప్రజలు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఏంది, ఇది ఎక్కడ ఎమ్మెల్సీ? ఎందుకంటే మొన్ననే జరిగినాయి 4 ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్స్ను టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినాయి. ఇది మళ్ళీ ఇదేంద్రా నాయన కొత్తగా ఒక గ్రాడ్యుయేట్ జరిగింది, 2, 3 టీచర్స్ జరిగినాయి. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఒకటే జనాలు కొంతమంది అంటే అర్థం కాక ఏంటి అని ఒక చర్చ. ఇది హైదరాబాదు జిల్లా, మళ్ళీ రంగారెడ్డి, మేడ్చల్ కాదు. హైదరాబాద్ అంటే రంగారెడ్డి, ఉప్పలు, ఎల్బీ నగర్ అదంతా వేరే జిల్లా. అది రంగారెడ్డి జిల్లా, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. కూకట్పల్లి ఇటు కూడా ఉండదు. ఇదంతా కాకుండా కేవలం కోర్ హైదరాబాద్ అంటే నాంపల్లి, కోటి ఉన్నాయి కదా, మెహదీపట్నం, ఈ ఏరియాలో ఉన్న హైదరాబాద్, చాంద్రాయనగుట్ట, ఫలకనామ, ఈ ఏరియాలో ఉన్న సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న కార్పొరేటర్లు ఉంటారు దీంట్లో ఓటర్స్గా. 112 ఓట్లు ఉన్నాయి.
అదే చాలామందికి అర్థం కాదు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటున్నారు, 112 ఓట్లు అంటున్నారు. అసలు మొత్తం జీహెచ్ఎంసీలో 150 కార్పొరేటర్లు ఉంటే 112 ఎక్కడి నుంచి వచ్చిందని చాలామందికి అర్థం కావట్లేదు. 112 ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఒక 70-80 ఓట్లు కేవలం కార్పొరేటర్లు, మిగతా ఎక్స్ అఫిషియో మెంబర్లు అంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాంట్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ 112 మంది ఎమ్మెల్యేలలో ఈ ఓట్లలో ఎంఐఎంకి అత్యంత ఎక్కువ మెజార్టీ ఉంది. 50 ఉన్నాయి వాళ్ళకి. ఏది కార్పొరేటర్లు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నీ కలిపి 50 ఓట్లు ఉన్నాయి, ఎంపీలు కలిపి. ఇక మిగతాది బీజేపీ కొన్ని ఉన్నాయి, ఒక 30 దాకా. బీఆర్ఎస్కి ఒక 26 దాకా ఉన్నాయి. కాంగ్రెస్కి ఒక 5 ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి. దీంట్లో ఏం చేసిందంటే అనూహ్యంగా బీఆర్ఎస్ దప్పుకుంది. నిజంగానే బీఆర్ఎస్ కూడా కంటెస్ట్ చేసి ఉంటే త్రికోణ పోటీ అయ్యేది. త్రికోణ పోటీలో ఎంఐఎం ఇక ఆల్రెడీ విన్నే, ఎందుకంటే 50 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు దాన్ని టైట్ చేశారు. మరి ఎందుకు బీఆర్ఎస్ వ్యూహం ఏంది? టైట్ చేయడం కోసం, ఎంఐఎంని ఈజీగా గెలవనీయకుండా చేయడం కోసమా? అసలు కాంగ్రెస్ సత్తా ఏంది ఇప్పుడు బయటపడేయటానికా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వాళ్ళకు విప్ జారీ చేసి వాళ్ళ పదవులు ఓడగొట్టడానికా? ఇది మొత్తానికి అయితే ఒక వ్యూహం ఏదో ఉంది, పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గౌతమ్ రావు, గ్రేటర్ హైదరాబాదు బీజేపీ అధ్యక్షుడు, ఆయన కంటెస్ట్ చేపిస్తున్నారు. ఇక ఎంఐఎం నుంచి రియాజ్ అట, మీర్జా రియాజు ఉన్నాడు. ఇంకొక ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు. సరే, వాళ్ళది పెద్ద ప్రస్తావన ఉండవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ప్రధాన పోటీ ఈ నెల 23 నాడు పోలింగ్ ఉంది. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి జీవో 29 రద్దు చేయాలని పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన టీజీపీఎస్సీ త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన. గ్రూప్ 1 నియామకాలపైన సుప్రీంకోర్టులో కొంతమంది అభ్యర్థులు జీవో నెంబర్ 29 పైన కేసు వేశారు. అది నిన్న ఆర్గ్యుమెంట్ జరిగి కొట్టేసింది. వేసిన పిటిషన్ కొట్టేసింది. అంటే క్లియర్ అయింది. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఇక అన్ని అడ్డంకులు దాదాపు తొలగినట్లే అన్నట్టు ఒక వార్త రాశారు. జనరల్ ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. 1:2 చొప్పున వెరిఫికేషన్కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి ఇక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని. ఈ లోపల కొన్ని ఏదో హైకోర్టులో కూడా కేసులు వేశారంటున్నారు. ఏది వాల్యుయేషన్ పైన, పేపర్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయి. మరి అదేమొద్దో చూడాలి. ఇక బీఆర్ఎస్ సొంత మీడియాకు 332 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు, నకిలీ సర్టిఫికేట్లతో 2 పత్రికల టారిఫ్లు పెంపు. ప్రాథమికంగా నిర్ధారించిన ఐఎన్పిఆర్ శాఖ ప్రభుత్వానికి నివేదిక, త్వరలో ఎంక్వైరీ. ఇది బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ సొంత మీడియా కంటే టీ న్యూస్ ఉంది, నమస్తే తెలంగాణ ఉంది. ఆ రెండింటికి 332 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిందట. ఐఎన్పిఆర్ ప్రాథమికంగా గుర్తించిందట. 15 నెలల తర్వాత గుర్తించారు. అంటే బీఆర్ఎస్ చేసిన బొక్కని, బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాన్ని 15 నెలలు పట్టింది గుర్తించడానికి. మరి గుర్తించిన దాన్ని మళ్ళీ చర్యలు తీసుకోవడానికి, విచారణ చేయడానికి ఎన్ని నెలలు పట్టితో చూడాలి. 332 కోట్ల రూపాయలట. తెలంగాణ టుడే అని ఇంగ్లీష్ పత్రిక కూడా ఇచ్చారట. అది కూడా నమస్తే తెలంగాణకు అనువాదం ఉందనుకుంటా. దానికి ఈ మూడింటికి 332 కోట్లు ప్రజల సొమ్ముని ఇచ్చారు. దాంట్లో పెద్ద పెద్ద యాడ్లు, పెద్ద పెద్ద వార్తలు ఎంచుకొని మొత్తానికి వాడుకున్నారు. ఇంకా ఎంక్వైరీ దశలో ఉంది. ఇక నిదానంగా తాంబేలు పోయినట్టు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంక్వైరీలు వేశారు ఇప్పటికీ చాలా. ఆ ఎంక్వైరీలలో ఏది రాలే. ఇప్పుడు ఇది కొత్త ఎంక్వైరీ. నమస్తే తెలంగాణ. అబద్ధమే సిగ్గుపడేలా ఉంది, అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు. చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఎకో పార్క్ కోసమైనట్టు కొత్త డ్రామా మొదలుపెట్టారు. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు. ఉర్రియాం కేటీఆర్ ప్రకటన చేసినట్టు ఉలిక్కిపడ్డదట ప్రభుత్వం. ఆయన ప్రకటన చేయడం బాగానే ఉంది, ఆయన ఉలిక్కిపడటం బాగానే ఉంది. ఎవరు ఉలిక్కిపడ్డా ఏంది మీరు చేసేది? నేనొస్తే యాత్త, నేనొస్తే పీకుతా అని రేవంత్ రెడ్డి మొన్నటిదాకా అన్నాడు. ఆయన బీకుతుండే, ఏం బీకుతుండే? మొత్తం చెట్లు బీకిస్తాడు. ఇక నువ్వు కూడా అదే, నేనొస్తే ఈకో పార్క్ అంటావు. ఆ ఈకో పార్క్ కాస్త మళ్ళీ అధికారులాగా ఆ మత్తులో ఏ పార్క్ అయితే తెలియదు. అది ఇది మొత్తానికి ఎవరున్నా ప్రభుత్వ భూములను అమ్మటమే వీళ్ళ ఉద్దేశం తప్ప ఏం లేదు. ప్రిలిమ్స్ పాస్ అయినా కానీ 3 మార్కులే వచ్చినాడు గ్రూప్ 1లో. ప్రిలిమ్స్ పాస్ అయినోడికి మెయిన్స్లో 3 మార్కులు వచ్చినాయంటే మరి ఆ వాల్యుయేషన్ ఏంది, ఆ కథ ఏంది? దాంట్లో అనేక అనుమానాలకి తావిస్తుంది. గ్రూప్ 1 మెయిన్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు, మొత్తం 900 మార్కులు. చాలామందికి వచ్చినాయి 2, 3, 6, 8, 9 మార్కులేనట. ఇది అసలు పేపర్లో 6 పేపర్లు ఉంటే 6 మార్కులు అని రావాలి. పేపర్కి 1 మార్కు అని రావద్దా? 2 మార్కులు వస్తాయి. కనీసం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినోడు మెయిన్స్లో 4 వాక్యాలను రాత్రగా, 1 క్వశ్చన్ అన్న రాత్రు కదా అనేది వాళ్ళు అడుగుతుంది. 1 క్వశ్చన్ రాసినా ఒక 5 మార్కులు 10 వస్తాయి కదా, తప్పు తడక ఏది రాసినా.
2 మార్కులు రావటం ఏంది, 3 మార్కులు రావటం ఏంది, 5, 6 రావటం ఏంది అని చెప్పి జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లు వచ్చినాయి, 3 మార్కులట. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. గ్రూప్ 1 టాపర్లో 13 మంది ఏపీ వాళ్ళే ఉన్నారట. ఏంది ఈ కథ? గ్రూప్ 1 మూల్యాంకనం ఎంత చక్కగా జరిగిందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అంటున్నారు. 72 మార్కులు ఇంగ్లీష్లో వస్తే జనరల్ ఎస్ఏ పేపర్లో 2 మార్కులు 3 మార్కులు అభ్యర్థికి వచ్చినాయంటే మూల్యాంకనం ఎంత మంచిగా గమ్మత్తుగా ఉన్నట్టు, ఎంత అద్భుతంగా ఉన్నట్టు, ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు అనేది దీన్ని బట్టి అర్థమైంది. మొత్తం డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను పెట్టారట కొత్తగా అయిన వాళ్ళని. అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని యూజీసీ ఏం చేసిందంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక నోటిఫై చేసింది వాళ్ళని. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాబట్టి వాళ్ళకే ఇచ్చినాం అంటున్నారు. కానీ వాళ్ళ గైడ్లైన్స్లో ఏముంది? యూపీపీఎస్సీ పేపర్లు వాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్లు కానీ ఆ ఫ్యాకల్టీని పెట్టి దిద్దించాలన్నారు. అది లేదట. దాంతోపాటు ఆ మెయిన్ డొమైన్ కూడా మిస్ అయిందట. అది వాళ్ళు చెప్తున్నారు అభ్యర్థులు. మెయిన్ డొమైన్ మీన్స్ ఒక పేపర్లో 2-3 రకాల సబ్జెక్టులు ఇస్తూ ఉంటారు. ఎన్విరాన్మెంటల్, ఈకో టెక్నాలజీ, ఇట్లా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్కి దాని ఆన్సర్కి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన లెక్చరరు వాల్యుయేషన్ చేయాలి. అదే పేపర్లో ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంటల్ ప్రొఫెసర్ చేయాలి. కానీ దాన్ని ఒకటే చేసిండట. ఎకానమీ పేపర్లో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎకానమీ పేపర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ క్వశ్చన్లు ఎవరు చేయాలి వాల్యుయేషను? ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ చేయాలి. కానీ ఎకానమీ ప్రొఫెసర్ చేసిండు. అంటే ఇది ఎట్లా ఉందంటే డాక్టరు వచ్చి కోర్టులో వాదించినట్టు లాయర్ వచ్చి డాక్టర్ వృత్తి చేసినట్టు ఉంది అనేది వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు లాయర్ వచ్చి వైద్యం చేయలేతరా, ఆయన ఏదైనా ఉంటే చట్టాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లేదా డాక్టర్ పోయి కోర్టులో వాదించలేతరా, ఇక ఇది అట్లే ఉంది అని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థులు అంటున్నారు. ప్రిలిమ్స్ పాస్ అయినోడికి 3 మార్కులు వచ్చినాయట. రైట్, సాక్షి పేపర్. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు. ఏంటిది? యూనివర్సిటీలని ప్రొఫెసర్ల కాట పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు అని చెప్తున్నాడు. వైస్ ఛాన్సలర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్లకి పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు అని మీరు అంటున్నారు. దానికి ₹1 ఇస్తేగా, దానికి రిక్రూట్మెంట్ ఇస్తేగా. ప్రొఫెసర్లే లేరు, మొత్తం రిటైర్ అయిపోయాయి. ఇంకా పునరావాసం ఎక్కడిది? కనీసం మీకు కమిట్మెంట్ ఉంటే దానికి విద్యకు ఒక శాఖ మంత్రి లేడు ఇవ్వాలి. ఈ పునరావాసం ఎవరికైతుంది? మీరు ఏదో ఒక 4 పదవులు ఇచ్చి, నేను ఎస్సీ మాదక్కి వీసీ ఇచ్చిన, ఉస్మానియా సిటీ వీసీని ఏదో నీ ఇంట్లోది ఇచ్చినట్టు, నీ ఇంట్లో ఆస్తి రాసి ఇచ్చినట్టు చెప్తున్నా ఆయన. ఏంది మీరు ఇచ్చేది? ఇక ఇచ్చి అవి చెప్పుకుంటా డొల్లియటం తప్ప. అది వీసీ ఎస్సీ మాదక్కి ఇచ్చారు, ఓకే, మంచి సంతోషం. కానీ డబ్బులే మరి ఏం చేయాలి? ఆయన చేతులు కట్టుకొని కూర్చుంటాడు చేతి ఇచ్చినట్టు ఇత్తి, ఆయన ఏం పని చేయదు కాకుండా చేతి ఏం ఒరిగిద్ది? దానివల్ల ఏం ఫలితం వద్ద విద్యార్థులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఏమైనా వస్తుందా? ₹1 డబ్బులు ఇవ్వకుండా వీసీని నేను ఎస్సీ మాదక్కి ఇచ్చిన అంటే అయితే ఇస్తే ఏంది మరి? డబ్బులు ఇస్తే కదా పదవి ఆయన సరిగా ఆయన పని ఆయన చేయటానికి. డబ్బులు లేవు, ఆయన పని చేసుకోనికుండా రకరకాల అడ్డంకులు. మళ్ళీ ఆయన చేతనే రోజు ఒక ఉత్తర్వు ఇప్పిస్తున్నారు. చెప్పినట్టే చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన చేతనే ధర్నాలు చేయడానికి వీల్లేదు, స్లోగన్స్ ఇవ్వటానికి వీల్లేదు, ఏ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు. మీటింగ్ పెడితే ఎవరితోనూ పెడుతున్నారు, ఎవరు గెస్ట్లో మాకు ముందు ఇవ్వాలి, ప్రెస్కి కూడా మేమే ఇస్తాం అంటే ఇది అంత ఏంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 వయలేట్ కదా. మళ్ళీ మాట్లాడితే మాది ప్రజాపాలన, మాది ఇందరమ్మ పాలన, ఈ పాలన కడుపు నిండే పాలనలు ఇవన్నీ మాటలతో కడుపు నింపడం తప్ప ఈయన మళ్ళీ కూర్చొని పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు. మీరే మార్చేది, రాజకీయ నాయకులే. యూనివర్సిటీలు నిర్వీర్యం చేసింది రాజకీయ పార్టీలే. వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు యూనివర్సిటీని వాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవసరానికి విద్యార్థులను వాడుకొని, ఉద్యమాలకు వాడుకొని, మళ్ళా ఇవాళ అధికారుల దాకానే ఉత్తర్వులు ఇవ్వటం, ధర్నాలు వద్దు, ఇది వద్దు, అది వద్దు. అదే ఉస్మానియా సిటీ ముందు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దొంగ వేరే వేషంలో వచ్చి ఈయన రేవంత్ రెడ్డి గారు టీషర్ట్ పాయింట్ వేసుకొని గోడలు దిక్కొచ్చి మీటింగ్లకు పాల్గొన్నాడు ఉద్యమాలలో. ఇవాళ ఆడ ఉద్యమాలు వద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, స్టేజీలు కట్టొద్దు అని చెప్తుండు. ఇదేనా ప్రజాపాలన? రైట్, ఇది వార్త. ఆంధ్రజ్యోతి 10 ఏళ్లలో 20,000 కోట్లట బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. సరే వాళ్ళు అమ్మారు, మరి మీరు చేసేది ఏంది? ఆయన 10 ఏళ్లలో 20,000 కోట్ల భూములు అమ్మిండని నేను కూడా అమ్ముతా పోటీ పడన్నట్టే ఉంది తప్ప. అరే మీరు ఎందుకు అమ్ముతుండో చెప్పండి. ఆయన అమ్మిండు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, తీసుకుపోయి ఫామ్ హౌస్కి పంపించారు జనాలు.
నువ్వేం చేస్తావు? మీరేం చేస్తారో చెప్పాలి కదా. 10 ఏళ్లలో 20,000 కోట్ల భూములు బీఆర్ఎస్ ఆయన అమ్మిండు. నేను ఒక 20 సెంట్లు కూడా అమ్మను, వాళ్ళు అమ్మారుగా అని చెప్పు మరి. చెప్పడు. వాళ్ళు అమ్మారుగా, నేను అమ్మితే ఏందంటండి. ఇక మొన్నదాకా వాడు దొంగ పని చేసిండంటి, మళ్ళీ నువ్వు అదే దొంగ పని చేస్తే కథ అయింది అన్నట్టు. ఇద్దరు తోడు దొంగలే కదా మళ్ళా. కాబట్టి అది కాదు మీరు చెప్పాల్సింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు 20,000 కోట్ల భూములు అమ్మారు, వాటిని రికవరీ చేస్తా అని చెప్పాలా. లేదు ఆయన 20,000 కోట్లు అమ్మిన కాబట్టి నేను ఇంకో 40,000 కోట్లు అమ్ముతా అంటే ఇక దొందే కదా. ఇక నిన్ను కూడా ఇంటికి పంపాలన్నట్టు. ఇది ఆయన చెప్తుండు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు అమ్మారు కాబట్టి నేను అమ్మితే తప్పేందని చెప్పుకుంటున్నా ఆయన. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కొత్త సీఎస్గా రామకృష్ణారావు అట. వీఆర్ఎస్ తీసుకోనన్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎంపిక చేసే అవకాశం వారం లోపే నిర్ణయం. కొత్త సీఎస్గా రామకృష్ణారావు వస్తాడట. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో మొత్తం చక్రం తిప్పింది నేనే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఈయన చెప్పు చేతల్లో ఉంది. ఆయన్నే తీసుకొచ్చి పెడతారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏ అధికారులను అయితే తిట్టిందో నవీన్ మిట్టలను తిట్టింది, సిఎస్ ఈయన రామకృష్ణారావుని తిట్టింది, వీళ్ళు అక్రమాలు చేస్తానన్నది, సోమేష్ కుమార్ని తిట్టింది. వీళ్ళందరూ ఇవాళ ముద్దయ్యారు. సోమేష్ కుమార్ అంటే పోయిండు అనుకోండి, నవీన్ మిట్టలు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా ఉండి ఇవాళ, మళ్ళీ ఈయన సిఎస్గా ఎదురు, జేఎస్ రంజన్ ఉండు, అరవింద్ కుమార్ ఉండు, వీళ్ళందరూ పనిచేస్తూనే ఉన్నారు. ఎవరైతే అక్కడ పనిచేశారో కీలకంగా మళ్ళీ ఏడు కూడా వాళ్ళే పనిచేస్తారు. వ్యవస్థ ఎట్ట మారాలి మరి? అధికారుల మైండ్ సెట్ మారపాయి, నాయకుల మైండ్ సెట్ మారపాయి. నాయకులు ఏమంటుండు, బీఆర్ఎస్ వాళ్ళు 20,000 కోట్లు అమ్మారు కాబట్టి భూములు నేను కూడా అమ్ముతాటటి. ఇక నీకు ఆయన తేడా ఉంది. అధికారులు అయ్యాల పని చేసిన వాళ్ళు ఇవాళ పని చేస్తుంటే ఇక ప్రజలకు ఎక్కడ ప్రజాపాలన వద్ది? ఈ దేని ప్రజాపాలన అంటారు? మళ్ళీ ఎక్కడ పని చేసినా శాంతి కుమార్ని తీసిపోయి ఆడబెడతాడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఇక లేరు ఆ దేశంలో. ఇక ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి పనిచేసింది రిటైర్ అవుతుంది, ఇంటికి పంపిస్తే పాయా. మళ్ళీ ఆమెను తీసుకొచ్చేది పెట్టడం కారణం ఏంది? మీ గుట్లని బయటపడతాయనే. ఆమె ఎటు పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం సొమ్ముతో బతకాలనే ఆమెకి వీఆర్ఎస్ ఇస్తున్నాడు. ఇప్పుడు వీఆర్ఎస్ ఇచ్చేది దేనికి? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నియమించడానికి ఫైల్ కదిలింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేరు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి అంతకుముందే ఖాళీ ఉన్నాయి. దాన్ని ఏదో ఒక రకంగా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులను నింపకపోతే వాళ్ళు ఊరుకుంటట్లేరు. ఆ నింపే దాంట్లో మన వాళ్ళనే పెట్టుకుందాం, మొన్నదా నా పక్కన పనిచేసిన నా గుట్టు మంచి చెడు తెలుసు కాబట్టి ఆమెను పెట్టుకుంటే అయిపోద్దని ఆమెను పెట్టుకోవడం కోసం వీఆర్ఎస్ ఇచ్చి ఇప్పుడు ఈయన పెడతాను తీసుకొచ్చి అంటే జనాల చెవిలో పూలు పెట్టడం అన్నాడు. ఇది వీఆర్ఎస్ ఇచ్చి ఆమెను పెడుతున్నట్టు. చాలామంది ఆర్టీఐ చట్టం మీద అవగాహన ఉన్నోళ్ళు, మంచి తలబండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఆమెను పెట్టాలి తీసిపోయి? ఒక బ్యూరోక్రాట్ను వాస్తవంగా ఆర్టీఐ కమిషనర్గా అంటే చట్ట ప్రకారం పెట్టవచ్చు కానీ నైతికంగా పెట్టకూడదు. ఆ బ్యూరోక్రాటు వ్యవహారం ఏంది? ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం, ప్రభుత్వ రికార్డును బయటికి ఇచ్చే నేచర్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు సహజంగానే ప్రతిదీ గుట్టు దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేయాలనో ప్రజలకు అన్నీ చెప్పాలని ప్రయత్నం చేయరు. వాళ్ళ మైండ్ సెట్ అట్లా అలవాటు పోయేది. ఆయన తీసుకొచ్చాడు కూర్చోబెడితే ఏం తీర్పులు ఇస్తారు? ఇక దరఖాస్తు పెట్టి ఉండే తిడతారు. ఎవరన్నా ఒక సిటిజను దరఖాస్తు పెట్టి నాకు ఇయ్యలేదు ఇన్ఫర్మేషన్ అని ఆర్టీఐ అప్పీల్ చేసాడు అనుకో, అధికారిని పిలిచి ఎందుకు ఇవ్వాలి, దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పే పరిస్థితి వద్దు. ఇక రైట్. గులాంగిరి చేసేటోళ్ళకి పోస్టులు టికెట్లు ఇస్తారని గోషామాల్ ఎమ్మెల్యే ఆయన పాపం 3 రోజుల నుంచి ఆవేదన పడుతున్నాడు. రోజుకొక నెగిటివ్ కామెంట్ చేస్తాను బీజేపీ పైన. మరి ఆ బీజేపీలో ఏం జరుగుతుందో, అసలు ఆ బీజేపీ పార్టీ ఏందో ఆ కథ ఏం తెలవట్లే. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఇస్తారని ఎట్టుందో వాళ్ళ పార్టీ అది అధ్యక్షుడి పాత అది కూడా ఉంది. వారానికి ఒకసారి వద్ది, త్వరలో బీజేపీ అధ్యక్షుడు అని ఒకసారి వద్ది, ఇంకొకసారి త్వరలో కాషాయ పార్టీ కమల దళాధిపతి అని వద్ది. ఈ దళాధిపతులను ఎన్నిక చేయడానికి ఈయన నిలబడితే వీళ్ళు ఏం పరిపాలన చేస్తారని ప్రజలు నమ్మాలా? ఎట్లా అధికారం ఇస్తారు? అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయా మరి ఏం? కానీ మొత్తానికి రాజసింగ్ వచ్చి గులాంగిరి చేసేటోళ్ళకి పోస్టు టికెట్లు అంటే అదే గౌతమ్ రావుకి ఇచ్చారు ఎమ్మెల్సీ. ఆయన వ్యతిరేకించాడు. ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఆయన కనీసం సంప్రదించకుండా ఇచ్చేసిండు కిషన్ రెడ్డికి ఆయనకు పడినట్టుంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డే కదా అనౌన్స్ చేసి పడింది గౌతమ్ రావే పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని.
గులాంగిరి చేసే వాళ్ళకి ఎట్లా ఇస్తారు టికెట్లు పోస్టులు. ఆయన ఇప్పుడు ప్రతిసారి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున శోభాయాత్ర అని చేస్తారు రాజసింగ్. ఇక ఆయన ఆనవాయితీ పార్టీ పదవి ఉందా లేదా పక్కన పెడితే ఆయనకి అది మతం పైన ఒక ఇంట్రెస్ట్, ఆయనకి శ్రీరాముడి పైన ఇంట్రెస్ట్. అది బీజేపీ జంట నగరాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ వస్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ. ఈసారి గౌతమ్రావు దానికి పోటీకి పెట్టిండట. ఆయన ఒక శోభాయాత్ర. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, నేనే ఆల్రెడీ చేస్తూనే ఉండి అంటే 2 వర్గాలు కావాలన్నా అవసరమా 2 శోభాయాత్రలు అని చెప్పి కూడా అని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. మిగతా వాళ్ళు మీకు కనిపించటం లేదా? సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారా? బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజసింగ్ పరోక్ష వ్యాఖ్యలు. కిషన్ రెడ్డినే టార్గెట్ చేసిండు. సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తావు గౌతమ్రావుకి? ఇక మిగతా పార్టీలో నాయకులు కనపడలేదు మీకు అంటే గులాంగిరి చేసేటోళ్ళు చెంచాగిరి చేసేటోళ్ళకి ఇచ్చినవని ఆయన సూటిగా మాట్లాడి దీనిపైన మరి కిషన్ రెడ్డి మాట్లాడాలి. ఇక ఆయన ఏం మాట్లాడదు, పాము చావదు కర్రెరగదు. ఆయన మాట్లాడేది అసలు ఏం మాట్లాడుతున్నా కూడా మనకి అది క్లారిటీ ఉండదు, చెప్పలేడు డైరెక్ట్గా. టీటీడీ సిఫార్సు లేఖలకు ప్రత్యేక పోర్టల్ పెట్టారట, ఆన్లైన్ ద్వారానే రికమెండేషన్ లెటర్లు. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులే, తెలంగాణలోని ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా దర్శనానికి భక్తులకు లెటర్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చింది. ఆ లెటర్ ఎట్టియాలంటే డైరెక్ట్ మాన్యువల్ కాకుండా ఆన్లైన్లో అప్లై చేయాలట. ఒక పోర్టల్ పెట్టారు, www.cmotdd.telangana.gov. అని పెట్టారు. ఆ వెబ్సైట్లో పోయి ఎమ్మెల్యే పిఏనో వాళ్ళు ఉంటారు కదా, ఆ ఓపెన్ చేసి మన భక్తులు ఎవరైతే ఉన్నారో దర్శనానికి వాళ్ళ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఒక లెటరు ఎమ్మెల్యే రాసిన ప్రజాప్రతినిధి రాసిన లెటర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అట్లా చేస్తే తప్ప డైరెక్ట్గా లెటర్ తీసిపోతే ఇయ్యారట. అది ఒకటి పెట్టారు. సోమ మంగళవారాలలో బ్రేక్ దర్శనాలకి ఇస్తారట. బుధ గురువారాల్లో 300 రూపీస్ దర్శనాలకి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లకి. ఇది డైరెక్ట్గా ఎవరైనా లెటర్ ఇస్తే ఇబ్బంది పడతారు తిరుమల దాకా పోయి. అట్లా కాకుండా ఆ లెటర్ని మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకొని స్కాన్ చేసి టీటీడీ వాళ్ళకి పంపే ఏర్పాటు ఆన్లైన్లో చేస్తేనే మీకు దర్శనం దొరికింది, దర్శనం అకామిడేషన్. ఇది ఒకటి కొత్తగా పెట్టారు, నిన్న సీఎంఓ నుంచి రిలీజ్ అయింది అది. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి అయిపోయింది, ఈనాడు. పంటశాలల్లో ఏఈ విప్లవం వచ్చిందట. చెరుకు తోటలో కృత్రిమ మేధతో అద్భుతాలు. మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం చేశారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్యకాలంలో ప్రతి దగ్గర వస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే రోజు మోతుకుంటున్నారు. అది మహారాష్ట్రలో పంటశాలల్లో పెట్టారట, చెరుకు తోటలో. చాలా అద్భుతంగా పనిచేస్తుందట, రైతులకు చాలా మేలైందట. ఏ విషయంలో మేలైందంటే, ఇప్పుడు మనం చెరుకు తోటో లేకపోతే ఇంకోటి మిర్చో ఇంకోటి ఉందనుకోండి, పత్తో, దాంట్లో తేమ శాతం ఎంత ఉందో, ఎప్పుడు నీళ్ళు పెట్టాలి అనే అంశం వచ్చినప్పుడు ఏఐ చెప్పిద్దట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక మిషన్ పెడతారు. ఇప్పుడు భూమికి నీళ్ళు అవసరమైంది పెట్టండి అని చెప్పిద్ది. మనం అంతకుముందు ఎట్లా ఉండేదంటే అవసరం ఉన్నా లేకపోయినా కొద్ది పైన బెట్ట లెక్క కనపడితే కొద్ది పొడి అయిందనుకో పెట్టేది, లోపల తేమ ఉంటుంది. ఆ తేమను కూడా గుర్తించి ఏఐ చెప్పింది. అప్పుడు ఏమైంది, ఆడ నీళ్ళు ఆదా అవుతాయి, టైం ఆదా అవుతాయి. అదొకటి. ఇప్పుడు ఏదన్నా క్రిమి కీటకాలు వచ్చినాయి, చీడపీడలు వచ్చినాయి అనేది మనం చూస్తే పైన చూస్తాం, తీసిపోయి స్ప్రే చేస్తూనే ఉంటాం, డబ్బులు దండ పెడతాం. అప్పుడు ఈ ఏఐ ఏం చెప్పిద్దంటే స్టార్టింగ్ స్టేజ్లని క్రిమి కీటకాలు వస్తున్నాయి, చీడపీడలు వస్తున్నాయి, ఇక స్టార్టింగ్ స్టేజ్ ఈ రకమైనది వచ్చింది, మీరు ఎమ్మటే స్ప్రే చేయండి అంటే దానికి సంబంధించి కరెక్ట్గా మనం దానికి సంబంధించిన మెడిసిన్నే కొడతారు ఆ స్ప్రేని క్రిమి కీటకాలకి. దానివల్ల నీకు అడ్డగోలుగా అవసరం ఉన్నా లేకపోయినా కొట్టే అవకాశం ఉండదు. ఎరువులు వేసే విషయంలో కూడా పొటాషియం లోపం ఉందా, కాల్షియం లోపం ఉందా, మెగ్నీషియం లోపం ఉందా, జింక్ లోపం ఉందా, ఏ లోపం ఉంది, ఏది వేయాలి, ఎప్పుడు ఏది వేయాలని చెప్తూ ఉంటుందండి. దీనివల్ల కూడా దుబారా కాదు, అంటే క్రిమి కీటకాల వల్ల చేసే స్ప్రేలలో దుబారా కాదు, వేసే ఎరువుల్లో దుబారా కాదు, వాటర్లో దుబారా కాదు. దీనివల్ల 30-40% పెట్టుబడి తగ్గుతుందండి ఏఐ వల్ల. ఈ విప్లవం చాలా జాగ్రత్తగా వాడుకుంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందట. ఇది మహారాష్ట్రలో వచ్చిందట ఏఐ విప్లవం, చాలా అద్భుతం ఇది. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.